హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సమీతాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ ఉల్లికాడలతో వంకాయ ఫ్రై అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. మనం కాడలతో చాలా టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే జీలకర్ర, కొంచెం మినప్పప్పు, అలాగే 3 ఎండుమిర్చి వేసి ఇవంతా కూడా వేగిన తర్వాతకి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్ వస్తుంది. ఈ ఉల్లికాడలను వంకాయ కర్రీకి ఇవి వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ముందుగానే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లి ఆకుల్ని వేసి దీంట్లో కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మొత్తం కూడాను ఫ్రై అయ్యేంత వరకు ఫ్లేమ్ మీదే ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు మొత్తం కూడాను మనం ఉడకనించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిస్తే ఏంటంటే చాలా బాగా వస్తుంది కర్రీ. సో ఈ మొత్తం ఉల్లికాడల తాలింపు అనేది దీనికి పట్టేంత వరకు ఒకసారి మొత్తం తిప్పి పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం ఉడకనిచ్చిన తర్వాతకి ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మొత్తాన్ని కూడాను ఒకసారి తిప్పి పెట్టుకోవాలండి. కలయి తిప్పి పెట్టుకోవాలి. ఇది కూడాను ఒక 10 మినిట్స్ వరకు ఇలా ఉంచుకుంటే అంటే మనకి మొత్తం కూడాను ఒక 70% వరకు కర్రీ అనేది ఉడికిపోతుంది. సో ఇది ఇలా మొత్తాన్ని చూసారా, ఆల్మోస్ట్ ఒక 70% వరకు ఈ కర్రీ ఉడికింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% వరకు ఉడికిన తర్వాతకి దీంట్లో ఇంకా మనం రుచికి సరిపడా కారం, అలాగే మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసి చక్కగా ఒకసారి కలయి తిప్పుకొని ఒక 5 మినిట్స్ ఆ కారం పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ మనం అలా ఉంచుకుంటే ఏంటంటే మంచిగా ఉంటుంది. ఇక కారం వాసన రాకుండా ఒక 5 మినిట్స్ కారం మొత్తం తిప్పుకొని ఈ ముక్కలకు కలిసేలాగా తిప్పుకొని అలా తిప్పుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అలా ఉడకనిచ్చిన తర్వాతకి ఇంకో 5 మినిట్స్లో దింపేస్తాం అనగా మనం దీంట్లో మనకి ఇష్టం ఉంటే ధనియా పౌడర్ వేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మనం స్కిప్ చేయొచ్చు. సో మరొకసారి ఈ ధనియా పౌడర్ అంతా కలిసే విధంగా ఒకసారి మనం తిప్పుకుంటే అంతేనండి. చాలా టేస్టీగా ఉండే ఉల్లికాడల వంకాయ ఫ్రై, చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.